Welcome to Kishore Sri Computers YouTube channel. Already MS Word home menu మీద నేను 5 వీడియోస్ చేశాను అప్ టు బోర్డర్స్ అండ్ షేడింగ్. ఇది 5th వీడియో, 6th వీడియో. దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్. ఇందులో నేను ఆల్రెడీ కొంత మ్యాటర్ రాశానండి. అది శ్రీనివాస్ అని క్యాపిటల్ శ్రీనివాస్ రాశాను, స్మాల్ శ్రీనివాస్ రాశాను, శ్రీనివాస్ రావు అని రాశాను, శ్రీనివాస్ అయ్య రకరకాల డేటా రాశాను. సో ఇక్కడ శ్రీనివాస్ వేరు, శ్రీనివాస్ రావు వేరు, శ్రీనివాస్ అయ్య వేరు, క్యాపిటల్స్ వేరు. ఇప్పుడు నాకు శ్రీనివాస్ అనే పదం ఎక్కడుంది అక్కడ వెతకాలనుకోండి, సింపుల్గా మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ శ్రీనివాస్ మీరు రాస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైతే రాసామో అవన్నీ సెర్చ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ చూడండి, ఎక్కడెక్కడ రాసామో మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఎందుకు సెలెక్ట్ కాలేదంటే అక్కడ క్యాపిటల్స్ రాయలేదు కదా. సో క్యాపిటల్స్లో రాసినవన్నీ ఏది ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాపిటల్ ఎస్ని స్మాల్ ఎస్ చేశాను, ఇంకెక్కడైనా క్యాపిటల్ ఎస్ని స్మాల్ ఎస్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏమైతే రాసామో అవన్నీ ఖచ్చితంగా రావాలి అంటే మనం సెర్చ్ చేసేటప్పుడు శ్రీనివాస్ అని రాస్తే చాలు, మొత్తం సెర్చ్ అవుతాయండి. ఎవ్రీథింగ్ సెర్చ్ అయిపోతుంది. శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస్. అలా కాకుండా నేను అప్పర్ వేరు లోయర్ కేసులు వేరు అలా చేయడానికి అప్పర్ కేసు కనుక్కోవాలి, లోయర్ కేసు కనుక్కోవాలి. అప్పుడు మనం అడ్వాన్స్డ్ ఫైండ్లోకి వెళితే ఇక్కడ నేను క్యాపిటల్ అప్పర్ కేసులో రాస్తున్నాను శ్రీనివాస్. ఇప్పుడు నాకు క్యాపిటల్ అప్పర్ కేసులో ఉన్నవి మాత్రమే ఫైండ్ అవ్వాలనుకోండి, మ్యాచ్ కేస్ చెక్ చేసుకుంటే ఫైండ్ నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ శ్రీనివాస్ ఇంకా లేకపోతే లేవు. వీఆర్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ డిటో. ఇక్కడ క్యాపిటల్స్ రాస్తే క్యాపిటల్స్, స్మాల్స్ రాస్తే స్మాల్స్, 3 క్యాపిటల్స్ ఉండి 3 స్మాల్స్ ఎలా ఉంటే అలాగే వెతుక్కోవడం కోసం మ్యాచ్ కేసు పెట్టాలి. అలా కాకుండా ఫైండ్ హోల్ వర్డ్స్ ఓన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం శ్రీనివాస్ అని రాస్తున్నాను, SRINIVAS శ్రీనివాస్ అని రాసి ఫైండ్ నెక్స్ట్ అంటే అన్నీ వస్తున్నాయి. అది క్యాపిటల్సా స్మాల్సా. శ్రీనివాస్ రావులో కూడా ఇక్కడ గమనిస్తే శ్రీనివాస్ రావులో కూడా వచ్చింది, ఎందుకంటే శ్రీనివాస్ ఉంది. బట్ శ్రీనివాస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ శ్రీనివాస్ రావు. అలా రాకూడదు నాకు అని అన్నారు అనుకోండి. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హోల్ వర్డ్స్ అండి. ఫైండ్ హోల్ వర్డ్స్ ఈ ఆప్షన్ టిక్ పెడితే ఇప్పుడు చూడండి, అక్కడ మీరు శ్రీనివాసరావు రాస్తే ఆ శ్రీనివాసరావు మాత్రమే వెతుకుతుంది. చూడండి, శ్రీనివాసరావు ఇంకేమైనా ఉంటే వస్తే, లేకపోతే లేవు. వి హ్యావ్ శ్రీనివాస్ దట్స్ ఇట్. ఇప్పుడు శ్రీనివాసులు రాలే ఇందాకట్లాగా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ హోల్ వర్డ్స్ ఓన్లీ. ఇంకా అలా కాకుండా ఇక్కడ కొంచెం మ్యాటర్ రాశానండి. ఇక్కడ గ్యాసోలిన్, ఇక్కడ ఒక గ్యాసోడైన్ అంటే ఇక్కడ ఈ వాటిల్లో ఒక్కోసారి ఫస్ట్ 3 అక్షరాలు తెలుసు, తర్వాత లాస్ట్ అక్షరం తెలుసు, లేకపోతే ఫస్ట్ అక్షరం తెలుసు, లాస్ట్ అక్షరం తెలుసు, మధ్యలో ఏముంది గుర్తులేవు, అలాంటివన్నీ వెతకాలి అనే టాపిక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రకరకాల డేటా ఉంది. GAS అనే పదం స్టార్టింగ్ గుర్తుంది, మధ్యలో అక్షరాలు ఏమో నాకు తెలియదు, లాస్ట్ NE. దాని అర్థం అదండి, స్టార్ రిప్రజెంట్స్ ఆల్. దాన్ని వైల్డ్ కార్డ్ అంటారు, వైల్డ్ కార్డ్. సో GIS అనే పదంతో స్టార్ట్ అవుతూ మధ్యలో ఏం అక్షరాలు ఉన్నాయో నాకు తెలియదు, లాస్ట్లో మటుకు NE. చూడండి, ఫైండ్ నెక్స్ట్ అనగానే గ్యాసోలిన్, గ్యాసోడైన్, మళ్ళీ గ్యాసోలిన్. చూడండి, నాకు గమనిస్తే ఫస్ట్ 3 అక్షరాలు, లాస్ట్ 2 అక్షరాలు ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడ వస్తాయి. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో అది యూస్ వైల్డ్ కార్డ్స్లో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా వైల్డ్ కార్డ్స్లో మనం వైల్డ్ కార్డ్స్ ఉపయోగిస్తూ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉందండి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్గా నేను దాన్ని సబ్స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాను, ఐ హ్యావ్ ఫర్గాటెన్. సో అందుకు నేనేం చేశానంటే టూన్ సెలెక్ట్ చేసుకొని మామూలుగా ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే ఇలాగా CO2 సబ్స్క్రిప్ట్ చేయకుండా ఉందో అలాంటి చాలా ఉన్నాయి, చాలా చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ ఒకటి చేసి దాని వరకు సెలెక్ట్ చేసి కాపీ చేశాను. సో కాపీ చేసి ఫైండ్ వాట్ CO2 ఈ కార్బన్ డైఆక్సైడ్ వెతకాలి. రీప్లేస్ విత్ అనగానే మనం వైల్డ్ కార్డ్స్ని చెక్ చేసుకొని ఈ స్పెషల్లోకి వెళ్తే ఇక్కడ క్యారెట్ అనే సింబల్ ఉంటుందండి. సింగిల్ క్యారెట్ నుంచి మీరు C అని వేస్తే చూడండి, ఇక్కడ నేను రీప్లేస్ చేస్తున్నాను. అబ్జర్వ్, అన్ని ప్రతిదీ కూడా CO2 ఉంది. దీని ఒక్కదాన్ని నేను ఎలా రీప్లేస్ చేస్తున్నాను. సో చూడండి, ఆల్రెడీ మనకు చెప్తుంది కూడా, ఆల్ డన్, వీ హ్యావ్ మేడ్ 4 రీప్లేస్మెంట్స్.
సో చూడండి ప్రతిదీ కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మనం క్యారెట్ సింబల్ ఒకటి వాడతాం. దట్ ఈస్ అబౌట్ వైల్డ్ కార్డ్స్. ఇంకా ఇప్పుడు ఇందులో 2 రకాలు చెప్పుకున్నాం. గ్యాసోలిన్లో స్టార్ అనే వైల్డ్ కార్డ్, ఇంకోటి క్యారెట్ అనే వైల్డ్ కార్డ్. దీస్ 2 ఆర్ కాల్డ్ వైల్డ్ కార్డ్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 200, చాప్టర్ 34 ఇలాగా. అయితే ఇక్కడ మనకి చాప్టర్ 1 అనేది వేరు, ఇక్కడ సెంటెన్స్లో రాసుకున్న చాప్టర్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెతుకుతున్నానండి చాప్టర్ CHAPTER చాప్టర్ అని వెతుకుతున్నా. ఏమొస్తుంది మనకి? చాప్టర్ ప్రతిదీ వస్తుంది. అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్లోది కూడా వస్తుంది, హెడ్డింగ్లోది వచ్చింది, సెంటెన్స్లో వచ్చింది. బట్ ఐ వాంట్ ఓన్లీ చాప్టర్ విత్ ఫాలోడ్ బై ద నంబర్, అలాంటిదే రావాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే సెర్చింగ్ చేయడం కోసం సేమ్ వైల్డ్ కార్డ్స్, చాప్టర్ అనే అక్షరం ఉండాలట, స్పేస్, ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చా కాబట్టి ఏం రావాలి నాకు? నంబర్ ఉన్నవి రావాలి. సో అగైన్ స్పెషల్ నంబర్ ఉన్నవి అన్నప్పుడు క్యారెక్టర్ ఇన్ రేంజ్ అని రాయాలండి. ఎన్ని అక్షరాలట? సింగిల్ డిజిట్ అవ్వచ్చు, 2 డిజిట్ అవ్వచ్చు, తెలియని నంబర్స్ అవ్వాలి. 0,9 0-9. దీని అర్థం క్యారెక్టర్ అనే పదం తర్వాత నంబర్ ఉండొచ్చు. ఎన్ని నంబర్లు? 0 to 9లో ఏదో ఒక నంబరు. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? చాప్టర్ 1 వస్తుంది, చాప్టర్ 2 వస్తుంది, ఈ చాప్టర్ 200లో చాప్టర్ 2 వస్తుంది, చాప్టర్లో 34లో చాప్టర్ 3 వస్తుంది. అంతేగాని పూర్తిగా రావాలి, పూర్తిగా సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు రాసేంత వరకు అయితే అంతవరకే సెలెక్ట్ అవుతాం. ఒకసారి చూడండి, ఫైండ్ నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తున్నానండి, ఇప్పుడు అన్నీ వస్తాయి మనకి. చూడండి చాప్టర్ 2, చాప్టర్ 200, చాప్టర్ 3. మీరు గమనిస్తే సింగిల్గా సెలెక్ట్ అవుతున్నాయి మనకి. అందుకని నాకు ఇందులో స్పేస్ రాసాం కాబట్టి సెలెక్ట్ అయింది. అది ఏదైనా ఉండొచ్చు అన్నాం కదా, అందుకని ఇప్పుడు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అవి ఎన్ని నెంబర్లు ఉండాలి అనేది ఇది డిసైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ అంటే ఇక్కడ 1 అని రాసా, దాని అర్థం చాప్టర్ తర్వాత స్పేస్ ఉండాలి, స్పేస్ తర్వాత నంబర్ ఉండాలి. ఆ నంబర్ 0 నుంచి 9 లోపల ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఈ 1, ఇంకో కర్లీ బ్రేసెస్ ఏంటంటే ఎన్ని నంబర్లైనా ఉండొచ్చు, కనీసం ఒకటి ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. అందుకని రెండో స్పేస్ని వదిలిపెట్టా. ఇప్పుడు ఫైండ్ నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి, చాప్టర్ 2, 200, 34, మళ్ళీ బిగినింగ్, వీ హ్యావ్ ఫినిష్డ్. స్పేస్ వచ్చింది కాబట్టి వచ్చింది. ఇట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు అండి.